నమస్తే ఫ్రెండ్స్. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనికి నలుగురు శిశువులు పుడుతున్నారు. అంటే ఒక నిమిషానికి 290 మంది పుడుతూ ఉన్నారు. ఒక గంటలో చెప్పాలంటే 15,000 మంది శిశువులు గంటకు జన్మిస్తూ ఉన్నారు. కానీ మెక్సికోలో ఏప్రిల్ 11న హోప్ క్లినిక్లో పుట్టిన ఈ బిడ్డ గురించి ఇప్పుడు మనం ప్రత్యేకంగా మాట్లాడుకోబోతున్నాం. ఎందుకు అనంటే అంత స్పెషల్ బర్త్ కాబట్టి. ఇది ఒక ఇద్దరు వ్యక్తుల కలయిక వల్ల, దేవుడి ఆశీస్సుల వల్ల కాదు, మన డాక్టర్ల గొప్పతనం వల్ల కూడా కాదు, ఒక కంప్యూటర్ ద్వారా పుట్టిన మొదటి బిడ్డ ఇది. అంటే వరల్డ్స్ ఫస్ట్ AI అసిస్టెడ్ IVF బేబీ. దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన సందర్భం ఇప్పుడు. ఎందుకు అనంటే ఈ పుట్టుక ఒక అసాధారణమైనది. వరల్డ్స్ ఫస్ట్ AI అసిస్టెడ్ బేబీ ఈజ్ బార్న్. ఆల్రెడీ ఈ మెరాకిల్ మెక్సికోలోని హోప్ క్లినిక్లో జరిగిపోయింది. ఇంత అద్భుతమైన అడ్వాన్స్డ్ టెక్నాలజీని మీతో డిస్కస్ చేయబోతున్నాను ఈ వీడియోలో. మనం ఏదో సినిమాలో చూస్తూ ఉంటాం, ఫ్యూచర్ ఇలా ఉండబోతుందా అంటూ రీథింక్ చేస్తూ ఉంటాం. అసలు ఎలా జరిగింది అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాం. మనం అసలు ఆలోచన కూడా చేయలేనంత వేగంగా AI మన జీవితాల్లో భాగమైపోతుంది. ఏ స్థాయిలో అంటే ఇప్పటి వరకు పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక లక్లో చాలా ఫాస్ట్గా లేదా స్ట్రాంగ్గా ఉన్న స్పర్మ్స్ అయి ఉండొచ్చు. కానీ ఫస్ట్ టైం హ్యూమన్ హిస్టరీలో కంప్యూటర్ ఈ స్పర్మ్ని బిడ్డగా మార్చాలని డిసైడ్ అయితే ఒక బిడ్డ కూడా పుట్టారు. వరల్డ్స్ ఫస్ట్ AI అసిస్టెడ్ బేబీ. దీని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. మన ఫ్యూచర్ అసలు ఏమవబోతోంది అని భయంతో ఈ పాటికే మీకు ఒక క్వశ్చన్ మొదలై ఉంటుంది మనసులో. ఈ క్వశ్చన్స్ అన్నింటికి డీటెయిల్గా నేను సమాధానం చెప్పబోతున్నా ఈ వీడియో ద్వారా. అసలు ఇది ఎలా సాధ్యమైంది, ఫ్యూచర్లో బిడ్డలు ఎలా పుట్టబోతూ ఉన్నారు AI ద్వారా, అన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు వరల్డ్లో జరిగే ఇటువంటి ఎగ్జైటింగ్ న్యూస్, మిస్టరీస్, ఫ్యూచర్ టెక్నాలజీస్ తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా శ్రావణి జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కేవలం 10 మినిట్స్లో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, ఇకపై నా నుండి వచ్చే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వరు. సో ఫస్ట్ అసలు ఏం జరిగిందో చెప్తాను. ఇదేదో గిబ్లీ ఫిల్టర్ కాదు, AIతో ఎడిట్ చేసింది అంతకంటే కాదు. ఒక బిడ్డ పుట్టడానికి కారణమే ఇక్కడ AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. AI అంటేనే కృత్రిమ మేధస్సు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అలాంటిది అసలు బిడ్డను ఎలా పుట్టించింది? వరల్డ్లో ఫస్ట్ AI బేబీ ఇదే అని చాలామంది ఇప్పటికీ దీని గురించి చర్చించుకుంటూ ఉన్నారు, క్రెడిట్ ఇచ్చేస్తూ ఉన్నారు, దాని గురించి నెట్లో బ్రౌజ్ చేస్తూ ఉన్నారు. చాలా ఇంటర్నేషనల్ పేజెస్ కూడా దీన్ని స్పెషల్ కాలమ్స్లో పబ్లిష్ చేసింది. అసలు చాలామంది అపోహ ఏంటంటే దీనికి మొత్తం కారణమే AI అని అనుకుంటున్నారు. కానీ అది వాస్తవం కాదు. మనుషులకి బిడ్డ పుట్టడానికి AI ఇక్కడ సహాయం మాత్రమే చేసింది. అది కూడా AI ఎలా చేయగలిగింది? ఇక్కడే మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, అసలు సృష్టిలో పుట్టుక అనేదే ఒక వ్యక్తుల కలయిక వల్ల కదా అని చెప్పి. ఇందులో AI ఎలా హెల్ప్ చేసి ఉండొచ్చు, అసలు ఎలా సహాయపడి ఉండొచ్చు అని మీ డౌట్. ఐ విల్ బ్రేక్ ఇట్ డౌన్ ఫర్ యూ. కమ్ ఆన్. అసలు ఇది ఎక్కడ జరిగిందంటే మెక్సికోలోని హోప్ క్లినిక్ అనే చోట. అక్కడ పిల్లలు లేని వారికి IVF ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. IVF అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా IVF సెంటర్లలో చాలామంది పిల్లలు లేని వాళ్ళు వెళ్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన పన్నంటి బిడ్డని అక్కడ డాక్టర్స్ హెల్ప్తో కంటూ ఉంటారు. నార్మల్ సెక్షువల్ మెథడ్లో పిల్లలు కలగని వారికి ఈ IVF సెంటర్లు ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసి పిల్లల్ని వాళ్ళ చేతిలో పెడుతూ ఉంటాయి. IVFలో ఏం చేస్తారు అంటే మగవారి స్పర్మ్ ఆడవారి నుంచి ఎగ్స్ తీసుకొని ఆర్టిఫిషియల్గా ల్యాబ్లో ఒక ఎంబ్రియో క్రియేట్ చేస్తారు. అది ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ బెస్ట్ స్పర్మ్ని సెలెక్ట్ చేసి దాన్ని ఎగ్లో పెట్టిన తర్వాత దాని ద్వారా క్రియేట్ అయిన పిండం అంటే ఎంబ్రియోని గర్భసంచిలోకి ఇంజెక్ట్ చేస్తారు. దీన్ని యాక్చువల్గా IVF ట్రీట్మెంట్ అని మనం అందరం అంటూ ఉంటాం, డాక్టర్లు అదే చెప్తారు. సరే, ఈ ప్రాసెస్లో ఇప్పటి వరకు ఇది మొత్తం హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ వల్లనే జరిగింది. ప్రతి ఒక్క స్టెప్లో కూడా హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తోంది. అంటే ఇక్కడ మైక్రోస్కోప్, నిడిల్ లాంటివి మనం యూజ్ చేసినా ఇక్కడ డాక్టర్ అదే ఎంబ్రియాలజిస్ట్ ఇన్వాల్వ్మెంట్ తప్పకుండా ఉండేది. ఆ డాక్టర్సే దీన్ని లోపలికి పంపించేవాళ్ళు. ఇది నార్మల్గా జరిగే స్ట్రక్చర్ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ 40 ఏళ్లలో ఇప్పటి వరకు IVFలో ఉన్న సక్సెస్ రేట్ 35% మాత్రమే. ఇక ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఇప్పటి వరకు 1 కోటి మందికి పైగా IVF ద్వారా పుట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ
దాని సక్సెస్ రేట్ మాత్రం 35% మాత్రమే. ఈ సక్సెస్ రేట్ ఇంక్రీజ్ చేయడమే మా గోల్ అంటూ ఉన్నారు చాలామంది డాక్టర్లు. పిల్లలు పుట్టకుండా బాధపడుతూ ఉన్న వారికి మేము యూస్ చేసి బిడ్డలు కలిగేలా చేస్తామని ఒక స్టార్టప్ని ప్రారంభించారు వాళ్ళు. ఆ స్టార్టప్ నేమే కన్సీవబుల్ లైఫ్. ఇక్కడ ఒక కొత్త టెక్నాలజీని వాళ్ళు క్రియేట్ చేశారు. అసలు ఈ కొత్త టెక్నాలజీతో వాళ్ళు అక్కడ ఎగ్జాక్ట్గా ఏం చేస్తున్నారు అంటే మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. ఒక 40 సంవత్సరాల మహిళ ఎగ్ డొనేట్ చేయాలి అనుకుంటారు, కానీ దాని క్వాలిటీ, దాని రిజల్ట్ చాలా తక్కువగా ఉంటుంది సక్సెస్ అవడానికి. అదే 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఎగ్ డొనేట్ చేస్తుంటే దాని సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో కూడా డాక్టర్లందరూ చెప్తుంది అదే. చిన్న ఏజ్లో ఎగ్స్ని డొనేట్ చేసుకొని ఒకవేళ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా ముందుకెళ్ళాలంటే వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి. చాలాసార్లు ఐవీఎఫ్ కోసం ఎగ్ డొనేట్ చేసి పిల్లలు పుట్టడం కోసం ఆ మహిళ 40 ఏళ్ల వయసులో పిల్లలు పుట్టడం కోసం ట్రై చేస్తూనే ఉంది. నేను చెప్పినట్లుగా ఇక్కడ సక్సెస్ రేట్ 35% అని ముందుగా చెప్పా. ఐవీఎఫ్లో ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నా కూడా డాక్టర్స్ వచ్చి స్పర్మ్ని ఎగ్లోకి ఇంజెక్ట్ చేయడానికి ఎంత ట్రై చేసినా అది ఫెయిల్ అయ్యడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అదే ఆ మహిళ విషయంలో కూడా కనిపించింది. ఈ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ తక్కువ చేయడానికే ఇప్పుడు ఈ టెక్నాలజీని వాడుతూ ఉన్నారు. అసలు కన్సీవబుల్ లైఫ్ అనే స్టార్టప్ వాళ్ళు అక్కడ ఏం చేస్తూ ఉన్నారు, ఈ సక్సెస్ రేట్ని పెంచడానికి వాళ్ళు చేస్తున్న ప్రయోగాలు ఏ విధంగా ఉన్నాయి. ఈ 40 సంవత్సరాల మహిళ కూడా హోప్ క్లినిక్లో చాలాసార్లు ఐవీఎఫ్ మెథడ్ ద్వారా పిల్లల కోసం ట్రీట్మెంట్ తీసుకున్నారు, కానీ చాలాసార్లు ఫెయిల్ అయ్యారు. అక్కడ ఆ స్టార్టప్ వాళ్ళు మా దగ్గర ఒక కొత్త ఏఐ టెక్నాలజీ ఉంది, దీని ద్వారా ట్రై చేద్దామని చెప్పి ఆ మహిళను ఒప్పించారు. 40 ఏళ్ళుగా పిల్లలు కలగని ఆమెకు ఒక డోనార్ ఎగ్ అండ్ స్పర్మ్ తీసుకున్నారు. అసలు లక్షల స్పర్మ్స్ గురించి ఇప్పటికే ఆ ఏఐకి మంచి అవగాహన ఉంది, నాలెడ్జ్ ఉంది. మనందరికీ తెలిసినట్లు ఒక ఎగ్ అండ్ స్పర్మ్ కలిస్తేనే బిడ్డ పుడతారు. ఇప్పటి వరకు మనకు తెలిసింది అదే. కానీ ఏ స్పర్మ్ సెలెక్ట్ చేస్తే బిడ్డ కలిగే అవకాశం ఉంది, అది ఎలా సక్సెస్ అవుతుంది? అసలు గత 20 నుంచి 30 సంవత్సరాల బ్యాక్ పుట్టిన పిల్లలందరూ ఏ టెక్నాలజీ స్పర్మ్ని సెలెక్ట్ చేయలేదు కదా, మరి వాళ్ళంతా ఎలా పుట్టారు? అఫ్కోర్స్ మనమంతా ఎలా పుట్టాం? నిజం చెప్పాలంటే మనం కొంచెం లక్ కలిగిన వాళ్ళమే. మేబీ కొన్ని స్ట్రాంగ్ స్పర్మ్స్ అయి ఉండొచ్చు, లేదా ఫాస్ట్గా మూవ్ అయిన స్పర్మ్స్ వల్లనో, అది న్యాచురల్ ప్రాసెస్లో జరగటం వల్లనో. కానీ ఇక్కడ ఏఐ ఆ లక్షల స్పర్మ్స్లో నుంచి ఒక ఫాస్ట్ మూవింగ్ లేదా స్ట్రాంగెస్ట్ స్పర్మ్ని సెలెక్ట్ చేసుకోవటం వల్ల ఇది జరిగింది. ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూస్తే ఫస్ట్ టైం ఒక కంప్యూటర్ సెలెక్ట్ చేస్తుంది ఈ స్పర్మ్ని. కరెక్ట్గా ఉందా లేదా, సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని సెలెక్ట్ చేసేది డాక్టరో బిడ్డని కనే మహిళ మనమో కాదు, ఏఐ సెలెక్ట్ చేస్తుంది. బిడ్డ పుట్టడానికి కావలసిన ఎగ్ స్పర్మ్ యొక్క సక్సెస్ రేట్ని అది ముందే పసిగడుతుంది. ఆ తర్వాతే అది ఒక లేజర్ని యూజ్ చేసి ఆ స్పర్మ్ని ఫ్రీజ్ చేస్తుంది. ఆ రోబోటిక్ ఆర్మ్తోనే ఆ స్ట్రాంగ్ స్పర్మ్ని ఎగ్లోకి ఇంజెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఇక అందరికీ తెలిసిన ప్రాసెసింగ్, ఆ ఎంబ్రియోని ఆమె గర్భసంచిలో పెట్టి బిడ్డ పుట్టేలా చేశారు. ఆ బిడ్డే మొన్న ఏప్రిల్ 11న పుట్టింది. ఆ బిడ్డ గురించే ప్రపంచం అంతా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు. సో హీ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ ఏఐ అసిస్టెడ్ ఐవీఎఫ్ బేబీ. ఈ న్యూస్ చాలా వైరల్ అయింది ఇప్పుడు. వరల్డ్ వైడ్గా దీని గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చినా స్టిల్ ఇంకా 35% సక్సెస్ రేట్ మాత్రమే దీంట్లో ఉంది అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ టోటల్ ప్రాసెస్ చేయడానికి ఏఐకి 9 నిమిషాల సమయం పట్టింది. జస్ట్ ఈ ప్రాసెస్ 9 నిమిషాలు మాత్రమేనా అని చెప్పి మనం అందరం దీని గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఈ ఎంటైర్ ఎపిసోడ్కి హైలైట్ ఇష్యూ. ఈ టెక్నాలజీ వల్ల పిల్లలు లేరు అని బాధపడే వాళ్ళకి కానీ, మరింత మంది పిల్లలు కనాలి అని చెప్పి ఇది యూస్ అవుతుంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్న వాళ్ళందరినీ ఓ పక్క నుంచితే, మరో వర్షన్ ఇంకొక అదర్ కాయిన్ ఆఫ్ ద సైడ్ చూస్తే ఇప్పటి వరకు ఒక ఎంబ్రియాలజిస్ట్ చేసే పని ఇప్పుడు ఒక కంప్యూటర్ చేయటం ఎంతవరకు కరెక్ట్? అసలు దీన్ని సమర్థిద్దామా? పిల్లలు పుట్టడానికి కంప్యూటర్ని నమ్మి మనం ముందుకు వెళ్ళడం ఏంటి అని అడిగేవాళ్ళు ఓవైపు ఉన్నారు. అసలు ఇలా అడగడానికి, డౌట్స్ రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, ఫ్యూచర్లో స్పర్మ్ సెలెక్షన్ మాత్రమే కాదు, ఎగ్ సెలెక్షన్ కూడా ఏఏ చేస్తుంది, చేయబోతుంది. ఏ ఎగ్కి ఏ స్పర్మ్ మ్యాచ్ అవుతుందో కూడా ఏఐ డిసైడ్ చేయబోతోంది. వింటూ ఉంటే షాక్కి గురవుతున్నారా? బట్ దిస్ ఈస్ ద రియాలిటీ. రాబోయే ఫ్యూచర్లో ఇది జరిగే అవకాశం 100% ఉంది అని చెప్పడానికి ఈ ఏఐ బేబీ బర్నే బెస్ట్ ఎగ్జాంపుల్. పేరెంట్సే క్వాలిటీస్తో బేబీ పుట్టాలి అనేది కూడా ఏఐకి ముందే చెప్తే దానికి మ్యాచ్ అయ్యే ఎగ్ అండ్ స్పర్మ్ని సెలెక్ట్ చేయడం కూడా ఏఐ చేయబోతోంది, చేస్తుంది కూడా. జెనెటిక్ అనాలిసిస్ కూడా ఫ్యూచర్లో చేయబోతుంది.
ఇక పేరెంట్స్కి అయితే బేబీ వైట్గా ఉండాలి, లేదంటే గ్రేగా ఉండాలి, హెయిర్ గ్రోత్ ఉండాలి, చాలా హైట్ ఉండాలి, ఇంత అందంగా ఉండాలి, ఇలాంటి స్మాల్ డీటెయిల్స్ కూడా బిడ్డ పుట్టే ముందే డిసైడ్ చేసే రైట్స్ పేరెంట్ హ్యాండ్స్లోనే ఉంది, ఉండేలా చేయబోతోంది ఈ ఏఐ. ఇక్కడ నాకు ఒక చిన్న విషయం చెప్పాలని మీతో. ఇంతకుముందు కాలంలో ఒక జబ్బు చేసిన మనిషి బ్రతుకుతాడో లేదో అని స్టేజ్ నుంచి మనకేమైనా ప్రాబ్లం వస్తే డాక్టర్లు సైన్స్ టెక్నాలజీ ద్వారా ఆ ఇష్యూని క్లియర్ అవుతుంది అని స్టేజ్లో ఉన్నాం. ఇక సంతానం విషయంలో అనేక మంది జంటలని బాధపడే వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం. బట్ ఫ్యూచర్లో మన పిల్లలు ఎలా పుట్టాలో కూడా మనమే డిసైడ్ చేసే స్టేజ్లోకి వెళ్ళబోతూ ఉన్నాం, అది కూడా కడుపులోని బిడ్డ పిండంగా మారకముందే. ఇవన్నీ ఓకే, ఇది ఎంత విపరీత ధోరణిగా కనిపిస్తోంది, ఇది ఎటువైపు వెళ్తుందో కూడా ప్రజెంట్ మనం చెప్పలేం. మరోవైపు మనం మాట్లాడుకున్న 40 సంవత్సరాల మహిళను చూడండి. ఆమె బిడ్డ పుట్టడం కోసం ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ట్రై చేసింది. బట్ చివరికి ఆమెకు బిడ్డ కలిగేలా చేయగలిగింది ఒక్క ఏఐ మాత్రమే. ఇది డాక్టర్స్కి కూడా సాధ్యం కాని ఒక విషయం కంప్యూటర్ సాధించింది అని చెప్పుకోవచ్చు గర్వంగా. ఇది ఒక పాజిటివ్ అంశంగా కూడా మనం మాట్లాడుకోవచ్చు. సైన్స్ గురించి ఎప్పుడు డిస్కషన్ వచ్చినా మనం ఎప్పుడు పాజిటివ్ అండ్ నెగిటివ్ సైడ్స్ డిబేటెడ్ పాయింట్స్గా మాట్లాడుతూ ఉంటాం. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అని చెప్పినప్పుడు రాళ్లతో కొట్టిన సమూహమే మనం. బట్ సైన్స్ అండ్ టెక్నాలజీని పాజిటివ్ వేలో తీసుకెళ్తే అది మనకు ఏ విధంగా యూజ్ అవుతుందో ప్రస్తుతం మన జనరేషన్ అది లైవ్లో ఎగ్జాంపుల్గా చూస్తూనే ఉంది. ఇప్పుడు ఆ మహిళను చూస్తే పిల్లలు పుట్టకపోతే చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ ఆమె గొడ్రాలు, పిల్లలకనే యోగ్యం లేదు, నువ్వు అమ్మగా పనికిరావు అని తిట్టే సమాజంలో మనం ప్రస్తుతం బతుకుతూ ఉన్నాం. ఇలాంటి బాధని ఒక కంప్యూటర్ ఈరోజు సాల్వ్ చేసింది. తనకు కావాల్సిన ఆనందాన్ని ఒక కంప్యూటర్ ఇచ్చింది, ఆమెకి తల్లి అయ్యే యోగ్యం కలగజేసింది. అది ఎంత పాజిటివ్గా తీసుకోవాలి. బట్ ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మనం బేబీస్ యొక్క ఫ్యూచర్ని కూడా డిసైడ్ చేసేస్తాం అనేది. ఇక్కడ పాయింట్ కూడా అదే చాలా తీవ్రంగా అభ్యంతరకరంగా మారబోతుంది. ప్రజెంట్ సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉన్న ఐవీఎఫ్లో ఈ టెక్నాలజీ అనేది చాలా మంచి ప్రోగ్రెస్ అని చెప్పుకోవచ్చు. 35% ఉన్న సక్సెస్ రేట్ 50% పెరుగుతుంది అని కేస్ స్టడీస్ చెప్తున్నాయి. కొన్ని పిల్లలు లేని ఒక 2 జంటలు హాస్పిటల్కి వెళ్తే ఎవరికో ఒకరికి పిల్లలు కలుగుతారు అన్నది ఎంత పాజిటివ్ విషయంగా ఇక్కడ మనం మాట్లాడుతూ ఉన్నా, చాలామంది పిల్లలు ఉన్నవారు లేదా స్టూడెంట్స్కి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ లేని సబ్జెక్ట్గా అనిపించవచ్చు. బట్ పిల్లలు లేని పేరెంట్స్కి చాలాసార్లు ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్లో ఫెయిల్ అయిన వాళ్లకు ఈ న్యూస్ నిజంగా గాల్లో విహరిస్తూ ఉన్న ఫీలింగ్ కలిగిస్తుంది. అలాగే లాంగ్ ఫ్యూచర్లో ఇందులో ఉన్న ఇంకో మిరాకిల్ ఏంటంటే ఓన్లీ ఎగ్ స్పర్మ్ వరకే కాదు, ల్యాబ్లోనే బిడ్డ పుట్టే వరకు ఏఐ టెక్నాలజీ అన్నీ చూసుకుంటుంది. ఇది ఇంకా మిరాకిల్ న్యూస్గా కనిపిస్తోంది ప్రపంచంలో. ఇది ఇప్పుడే కాదు, దీనికి ఇంకా చాలా టైం పట్టొచ్చు. మేబీ ఇంకొక 30, 40, 50 సంవత్సరాలు కూడా పట్టే అవకాశం ఉంటుంది. అంటే ఫ్యూచర్లో ఒక అమ్మాయి ప్రెగ్నెంటే కాకుండా ఒక స్పర్మ్ ఎగ్ ఉంటే ఏఐ మనకి బేబీని తీసుకొచ్చి చేతిలో పెడుతుంది. ఇది ఫ్యూచర్లో ఖచ్చితంగా జరగబోతుంది. బట్ నిజంగానే ఇది ఫ్యూచర్లో వచ్చింది అని అంటే మనం లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి, ఎలా మార్చుకునే అవకాశం ఉంది, కమెంట్స్లో మీరు చెప్పండి. ఈ మొత్తం ఇష్యూలో నాకు నేను ఎగ్జైట్గా ఫీల్ అయింది ఏంటంటే బిడ్డ కలగాలంటే గుడులు గోపురాల చుట్టూ తిరిగే రోజు నుంచి ఈరోజు ఒక ప్రోగ్రామింగ్ చేసే కంప్యూటర్ మన బిడ్డ పుట్టడానికి హెల్ప్ చేస్తుంది అన్న పాయింటే. ఇది చాలా ఎగ్జైట్మెంట్ పాయింట్ అని చెప్పొచ్చు. బట్ ఇంకా అడ్వాన్స్ అయితే మాత్రం ఏం జరుగుతుందో ఫ్యూచర్లో చూడాలి. దీనివల్ల కలిగే అనర్థాలు ఏంటి, ఏ విధంగా పాజిటివ్ ఉంది, ఏ విధంగా నెగిటివ్ సొసైటీకి అవుతుంది అనేది కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఏఐ అంటేనే మనం తెలుగులో చెప్పుకునే డెఫినేషన్ కృత్రిమ మేధస్సు. అలాంటి ఏఐ ద్వారా ఈరోజు ఒక 12 మగబిడ్డకు జన్మనివ్వటమే కాదు ప్రపంచానికి పరిచయం చేసింది ఆ క్లినిక్. బట్ నవమాసాలు మోసి కని పెంచి అనే నాను నుంచి ఇకపై దేవుడు ఆశీస్సులు కాదు ఏఐ ఆశీస్సులతో 12 బిడ్డకు జన్మనివ్వాలని దీవించాల్సిన సమయం వచ్చేసిందేమో. ఒకసారి ఆలోచించండి. లెట్స్ కమెంట్ ఆన్ దిస్.